హాయ్ ప్రియమణి మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ నిజంగానే భామ కలాపం వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు మీరైతే ఏం తీసుకురాలేదు కదా? నేను చెప్పనుగా, అమ్మో తీసుకొచ్చారా? ఇట్స్ సీక్రెట్. అమ్మో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు. అంటే నేను ఇక్కడ సేఫ్ గా కూర్చున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు సేఫ్గా ఉన్నారు. సేఫ్ గా ఉన్నా అంటే 2లో ఎలా ఉండబోతుంది అది మీరు చూస్తున్నారు కదా మ్యామ్. చూస్తుంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కానీ హస్బెండ్ కి మాట ఇచ్చారు కదా మ్యామ్, ఏంటని? విండో దగ్గరికి వెళ్ళను. నేను విండో దగ్గరికి వెళ్ళలేదు కదా. మరి విన్నారు కదా, ఏం విన్నాను? అక్కడ గొడవ అవుతుంది అది అప్పుడు. బట్ సి, అది ఇట్స్ అ ఉమెన్ థింగ్ నో, వేర్ ఎక్కడైనా గొడవ జరిగితే అది ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో దానికోసం అనుపమ వెళ్ళింది. సో అనుపమ వెళ్ళి అది ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అవన్నీ విన్న తర్వాతనే అన్ఫార్చునేట్లీ ఆమె వచ్చి ఆ ప్రాబ్లంలో పడి ఎలా బయటకు వచ్చింది, వాట్ ఎవర్. కానీ అసలు మీకు ఏం తెలియకుండానే కానీ దీంట్లో అనుపమ విండో నుంచి చూడలేదు. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ లో విండో నుంచి చూడలేదు. అమ్మో ఎలా ఉండబోతోంది ఏంటి అని February 16th అందరికి తెలిసిపోతుంది. February 16th తెలిసిపోతుంది. మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. బట్ నిజంగానే ఇది థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సింది, ఎందుకు ఓటీటీకి ఇచ్చేసారు అనేది మేము ఫీల్ అయ్యాం. అది బికాస్ ఐ థింక్ భామ కలాపం ఓటీటీలో వచ్చింది కదా. సో 2 కూడా ఇంకా వి వాంట్ టు కంటిన్యూ ఇట్ లైక్ దట్ అని. కానీ నిజంగా చాలా బాగుంది మ్యామ్. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. బికాస్ అంటే మీది నారప్ప కానివ్వచ్చు, విరాటపరం కానివ్వచ్చు, అండ్ అలానే అంటే చాలా ఫిలిమ్స్ లో మీరు చూసుకుంటే చాలా ఒక హీరో క్యారెక్టర్ హీరో ఉంటారు మీరు. అసలు నిజంగానే ఈ ఫిలిం కి హీరోనా అని అనిపిస్తుంది. సేమ్ మాకు భామ కలాపంలో కూడా అంత ఇండిపెండెంట్, అసలు ఫిలిం హీరో అంటే మీరు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరు కనిపించట్లేదు, మీరు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా సస్పెన్స్ కనిపిస్తుంది, చాలా థ్రిల్లింగ్. దీంట్లో కూడా ఇంకా దానికన్నా 1 కన్నా ఇంకా సస్పెన్స్ ఉంది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ ఫిలిం. సో ఆ డిలిషియస్ హైస్ట్ అని వి గాట్ అవుట్ అలా చెప్పాం కదా. అది ఎందుకు ఆ డిలిషియస్ హైస్ట్ ఏంటి, బికాస్ సీ సేస్ డిలిషియస్ హైస్ట్ ఫీస్ట్. సో ట్రూ టు ద క్యారెక్టర్, ఆమె ఫీస్ట్, షీ ఈస్ స్టిల్ అ షెఫ్. బట్ దీంట్లో ఒక ప్రమోషన్ ఇచ్చారు అనమాట. సో దాంట్లో యూట్యూబ్, షీఈస్ అ యూట్యూబర్. అవును, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు. 2లో ఒక ప్రమోషన్ ఇచ్చారనమాట అనుపమకి. బికాజ్ అంతమంది వ్యూవర్స్ వచ్చి అంతమంది అనుపమ గుమగుమ ఆ ఛానల్ చాలా పాపులర్ అయింది కాబట్టి 2లో హోటల్ పెట్టారు. సో అదే ఆమె అండ్ శిల్ప వచ్చి దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ హోటల్. సో ఆ ప్రమోషన్ ఇచ్చారు. హోటల్ పెట్టారు కదా. పెట్టారు. హోటల్ అయినా సేఫా? మళ్ళీ హోటల్లో కూడా డిష్ హోటల్ ప్రస్తుతం సేఫే. హోటల్ సేఫే. అక్కడ ఏం జరగదు. హోటల్ జరగనివ్వనుగా, బికాస్ అనుపమ గుమగుమ రెస్టారెంట్ కదా. సో యా. సో అంటే ఎప్పుడు కూడా మాకు ఫస్ట్ సిరీస్ చూసేటప్పుడు అంతా, అంటే ఫస్ట్ పార్ట్ 1 చూసేటప్పుడు అంతా పాపం మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మీరు ప్రాబ్లమ్ లోకి వస్తారు. అవును. కానీ అక్కడ కూడా చూడండి, వాడి హస్బెండ్ నిజంగానే, నేబర్ హస్బెండ్ నిజంగానే వేరే వాళ్ళతో ఉంటారు. అవును. కానీ ఇతని హార్ట్ అటాక్, అది ఎవరు నమ్మరు, ట్రస్ట్ చేయరు. అదే అసలు అలా జరిగింది. అదే. కానీ నిజంగానే ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అంటే ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఎలా ఉంటారు, మీరు అలా ఉన్నారు. See, every woman has an investigative thing, no? అంటే వాళ్ళ హస్బెండ్ లో ఉంటది. No, see, not necessarily family wise also, but it can be ఇప్పుడు ఒక ఫ్రెండ్ తో ఏవైనా జరిగితే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఇది ఉంటుంది కదా. న్యాచురల్ గానే విమెన్ యాజ్ సచ్ వి వెరీ క్యూరియస్ కదా, అది ఏం జరుగుతుంది, ఎలా, ఏంటి అని. సో దట్ ఆ నేచర్ ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. సో మాకైతే అంతే బ్యూటీగా అనిపించింది. అరే పాపం బిలీవ్ చేస్తే బాగుంది కదా అని. కానీ సెకండ్ లో మీకు ఎలా తెలిసింది మ్యామ్, అది పాస్టర్ హ్యాండ్ కి ఎలా ఉంది సింబల్? అది అనుపమది. బికాస్ అంత దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ బీయింగ్ అన్ క్యూరియస్ ఇన్వెస్టిగేటర్. అవన్నీ ఆ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఆమె వచ్చి నోట్ చేసి, ఆ పాస్టర్ చేతిలో ఉన్న ఇది ఆమె కాల్లో తగిలి అక్కడ తెలిసింది. బికాజ్ ఈ లాకెట్ నేను ఎక్కడో చూసాను, పాస్టర్ చేతిలో చూసాను అని చెప్పి. సి దట్ ఈస్ అందుకే దట్ ఇన్ దట్ వే చూస్తే దట్ క్యూరియస్, దట్ ఇన్వెస్టిగేటివ్ థింగ్ అనుపమకు వర్కౌట్ అయ్యింది. చేయాలి కదా, అది పోలీస్ నుంచి తప్పించుకోవడానికి చేయాల్సి వచ్చింది.
గ్యాంగ్ అంతా అక్కడే అదే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చేయాల్సి వచ్చింది. మెట్లు ఎలా ఎక్కించారు అసలు అంటే స్టెప్స్ చాలా కష్టపడ్డాను కానీ ఎలాగో ఎక్కించాను ఫైనల్ గా ఒకటి మిస్ అయ్యారు లెగ్ నో బట్ అది కనిపించలేదు కదా ఎండ్లో. అది కట్ చేసి మళ్ళీ సూట్ కేసులో పెట్టాను కదా. మళ్ళీ సూట్ కేసులో పెట్టారు. బట్ ఏంటంటే అక్కడ చూసారా నైఫ్ చాక్ అనేది అక్కడ మరి ఛానల్లో కూడా సేమ్ ఇలానే ఉంది, చాక్ ఇక్కడ కూడా ఉంది అని అప్పుడు ఆవిడ గెస్ట్ చేశారు. అది ఎందుకు చిన్నది వదిలేసారు, క్లూ ఇచ్చేసారా వాళ్ళకి పోనీలే? అది ఐ థింక్ ఆ హరిబరిలో అలాగే వదిలేసాను అనుకున్నా. ఆ హరిబరిలో బికాస్ పోలీస్ కూడా వస్తున్నారు, అది ఏదైనా చేయాలి. సో ఆ హరిబరిలో అలాగే అలా వదిలేసాను అనుకుంటున్నాను. సో అందుకే అలా పోలీస్ ది గాట్ టు నో. కానీ చాలా చాలా బాగుంది పాపం. నిజంగానే హస్బెండ్ టిఫిన్ తినలేదని ఆ రోజు అంతా ఫీల్ అయ్యారు. అవును, ఎంత డేరింగ్ ఉమెన్ కి అయినా సరే ఆ పాటకి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఉంటది. బట్ అది కూడా చాలా బాగా చూపించారు. అండ్ శరణ్య గారు కూడా కామెడీ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. దీంట్లో ఇంకా ఉంటుంది వెరీ వెరీ ఒక నాచ్ హయ్యర్ అని చెప్పొచ్చు దీంట్లో. బోత్ బికాస్ దాంట్లో పాపం ఐ థింక్ శరణ్యకి అంత షీ డెంట్ హ్యావ్ దట్ మచ్. భామకలాపం 2లో షీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్, ఫెనామినల్. పార్ట్నర్స్, షీ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. నేను ఎక్కడ ఏం చేసినా ఎక్కడ వెళ్ళినా ఏదైనా శిల్ప ఉంటుంది అనుపమతో. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ నో. ఇప్పుడు ఎవరికి ఇంటికైనా వెళ్ళాలంటే ఏం చేస్తాం, పని మనిషితో వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది, కీస్ ఉంటుంది. సో సేమ్ అలాంటి ఇది చేయాలంటే ఏం చేయాలి, ఆ కీ తీసుకొని ఇంప్రింట్ చేసుకుని. సో దట్స్ వై శిల్ప ఇస్ ద పర్ఫెక్ట్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ విత్ అనుపమ. ఆమె కూడా తెలియకుండానే ప్రాబ్లంలో వస్తుంది. నిజంగా మాకు సీజన్ అంతా కూడా అమ్మో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ అయితే మాకు చాలా చూపించారు. సో మేమైతే సీరియస్లీ పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది, ఎన్ని క్రైమ్స్ ఉన్నాయి చాలా. సో దాన్ని మీరు ఎలా ఎస్కేప్ ఇట్స్ అదే ఇది ఒక్క నాచ్ హైయర్ అన్నమాట, ఒక స్టెప్ ఫర్దర్ కి వెళ్ళాము. అన్నిటికన్నా టెన్షన్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ అంటే నీది మోహన్ కదా అండ్ మీ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తే మీరిద్దరు బాగానే. దీంట్లో ఇష్యూస్ లేదు, వెరీ హ్యాపీ గో లక్కీ ఫ్యామిలీ. బట్ మళ్ళీ ఈమె ప్రాబ్లంకి వెళ్తుంది, అది ఉంటుంది కదా. సో ఎలా మళ్ళీ ఈ హైస్ట్ ఫీస్ట్ నుంచి హౌ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఈసారి పార్ట్ 2లో అనుపమ గారు ఏమైనా గన్స్ పట్టుకున్నారేమో అని డౌట్ గా ఉంది. అది ఇప్పుడు చెప్తే మూవీ ఐ మీన్ ఇట్స్ లైక్ రివీలింగ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. బట్ 16 ఫిబ్రవరి ఆహాలో వస్తుంది. సో అప్పుడు అందరికి తెలుస్తుంది ఏం గన్ పట్టుకుందా లేదా. బ్యూటీ విత్ టాలెంట్ అంటారు కదా, సో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. అక్కడ తమిళ్ అక్కడేమో నయనతార ఎలా ఉన్నారు, ఇక్కడ మాకు తెలుగులో కంప్లీట్ గా ప్రియమణి గారు అలా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా ఇది థియేటర్ రిలీజ్ అయ్యి ఉండుంటే మీ కట్అవుట్స్ అలా పడేవి. థ్యాంక్ యూ. సో అంత బ్యూటీ ఉంది, అంత చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. దీనికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, దీనికోసం ఎలా వర్క్ షాప్ చేశారు? దీనికి వర్క్ షాప్ ఏం కావాలి, యాజ్ ఇన్ నాట్ నెసెసరీ. నేనైతే వర్క్ షాప్ ఏం చేయలేదు, ఇట్ వాస్ జస్ట్ ఆన్ ద స్పాట్. అండ్ ఆ సీరియస్నెస్ కానీ యాక్టింగ్ కానీ, అంటే అక్కడ లవ్లో ఒక లవ్ మూవీ చేయాలన్నా అదొక డిఫరెంట్ క్యూట్గా ఉంటారు, ఒక సీరియస్గా ఇలాంటి థ్రిల్ చేయాలన్నా కూడా అదొక డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ప్రతి ఫిలింలో కూడా మీద ఒక డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తుంది మీ యాక్టింగ్లో. సో దానికి ఏదైనా నో అండి, ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ విజన్. నో ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ విజన్. ఇప్పుడు నాకు ఈ 2 అభి చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది. అప్పుడే నేను ఆ ఐడియా నాకు చాలా నచ్చింది, ఆ థాట్ నాకు చాలా నచ్చింది. బికాజ్ అరే ఇలాంటి కూడా అనుపమ ఇలాంటి కూడా చేసేయా ఇది ఉందా అని. అండ్ ఆబ్వియస్లీ షూటింగ్ వచ్చేటప్పుడు ఇట్స్ అ గివ్ అండ్ టేక్ పాలసీ. ఇప్పుడు అబ్బి వచ్చి లేదు మేడం నాకు ఇలా కావాలి, బికాజ్ వెరీ క్లియర్ నాకు మేడం లైక్ అనుపమ ఇలా చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుంది. అండ్ ఇంకో దీంట్లో యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ గివ్ అండ్ టేక్ పాలసీ. సో నాకు ఎలా ఫీల్ అవుతుందో, లైక్ ఇప్పుడు ఒక నార్మల్ ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ హౌ షీ యాక్ట్స్, ఆమె బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆమె ఎలా చెప్పాలి, ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడేటప్పుడు లేదంటే వేరే ఎవరైనా కలిసేటప్పుడు ఎలా ఉండాలి, సో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ప్లస్ ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు హస్బెండ్తో పాటు సన్తో పాటు లైక్ హ్యాపీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. సో ఆల్ దట్ ఈస్ జస్ట్ లైక్ ఇట్స్ గివ్ అండ్ టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. 16th రిలీజ్ అవుతుంది. సో యా అందరూ ఆహాలో
You can sit at the comfort of your houses and watch Bhama Kalapam 2. ఎస్ మేమందరం కూడా వాచ్ చేస్తాం. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. Thank you. 100% కోరుకుంటాం. Thank you, ma. Thank you so much. Thank you. సో మచ్. Thank you so much. Lovely talking to you. Thank you.